మిక్సీ పట్టుకున్నాండి. కొంచెం మెత్తగా కాకుండా మామూలు పట్టిన పాలకు పట్టుకున్నా వేసి వేయించుకుంటున్నా. పచ్చివాసన కొబ్బరి పుట్నాలు పచ్చివాసన చేస్తున్నాండి. హల్వా బెల్లము పచ్చి ముద్ద అయ్యండి. ఇట్లా వేగితే పొడి పొడి అయిందండి. బెల్లం తగినంత అంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే లేదు. ఒక చిప్ప కొబ్బరి ఈ గిన్నెడు పుట్నాలు కోసుకున్నా, ఈ గిన్నెడు బెల్లము, కొంచెం ఇలాచి పొడి, బెల్లం ఇంట్లో కరిగే వరకు ఉంచుకుంటండి. పొడి చేసినండి. ఇట్లా బెల్లం అంతా కరిగింది, తీసి పెడుతున్నా. ఇట్లనే తినొచ్చు, లేకుంటే లడ్డు చేసుకోవచ్చు. ప్లేట్లో పోసుకొని ముక్కలు కోసుకోవచ్చు అండి. ఒక ప్లేటుకు నూనె రుద్దుకోవచ్చు, నెయ్యి రుద్దుకోవచ్చు. నేను నూనె రుద్ది ముక్కలు కోసుకుంటాండి. కొబ్బరి పుట్నాల స్వీటు చేయితోటి ఇట్లా గట్టిగా ఒత్తుకొని గీతలు పెట్టుకున్నాండి. తీసి కొబ్బరి స్వీటు రెడీ. ఇది చల్లారితే బాగుంటుందండి. ఇంకా కొంచెం వేడి ఉంది. కొబ్బరి స్వీటు రెడీ. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా, ట్రై చేయండి.